అర్మేనియా కంట్రీలో బస్ జర్నీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడు. అర్మేనియా కంట్రీలో బస్ స్టాప్స్ గురించి అండ్ బస్సుల గురించి టెన్షన్ ఉండదు. 500 మీటర్స్ ఒక బస్ స్టాప్, 15 to 10 మినిట్స్ ఒక బస్సు వస్తానే ఉంటది. బస్సు ఎక్కడ ఉందనేది కూడా ఈ కంట్రీలో మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న బస్ కి GPS ట్రాకర్ ఉంటది. ఈ ఇండెక్స్ మ్యాప్ లో ఓపెన్ చేసి మనం బస్సు నెంబర్ కొడితే ఆ బస్ ఎక్కడ ఉంది, ఎంత దూరంలో ఉందనేది క్లారిటీగా చూపిస్తా ఉంటది. మనకు టెన్షన్ ఉండదు. బస్ ఎక్కడ ఉందనేది క్లారిటీగా చూసుకొని ఆ బస్ వచ్చే టైంకి వెళ్లి బస్ ఎక్కితే అయిపోద్ది అంతే. ఇందాక టెలిసెల్ వ్యాలెట్ లో డబ్బులు వేసాం కదా, మన ఫోన్ లో కూడా ఒక టెలిసెల్ వ్యాలెట్ ఉంటది. ఆ యాప్ ఓపెన్ చేసాక మనకు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అని ఉంటది. అది నొక్కగానే మనకు QR కోడ్స్ అయితే కనిపిస్తాయి. అది వ్యాలిడిటీ కూడా చూపిస్తుంది, ఇంకెన్ని రోజులు ఉన్నాయనేది. ఇలా బస్సులో ఎక్కగానే మనకు QR కోడ్ స్కానింగ్ చేసే మిషన్స్ కనిపిస్తాయి. ముందు డోర్ దగ్గర ఒకటి, మిడిల్ డోర్ దగ్గర ఒకటి ఉంటది. మన ఫోన్ లో ఉన్న QR కోడ్ స్కాన్ చేస్తే ఇలా రైట్ మార్క్ వస్తుంది, నువ్వు స్కాన్ చేసినట్టు. అప్పుడప్పుడు బస్సులు ఆపి చెకింగ్ వాళ్ళు చెక్ చేస్తారు నువ్వు QR కోడ్ యూజ్ చేసావా లేదా అనేది. నీ ఫోన్ చూస్తే తెలిసిపోద్ది వాళ్ళకు. నువ్వు QR కోడ్ యూజ్ చేయలేదని వాళ్ళకి తెలిస్తే ఇండియా అయితే 10,000 మనతో ఫైన్ కట్టించుకుంటారు. ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళి కట్టాలి. నాకు ఇక్కడ బస్సులలో జర్నీ చేయడం చాలా ఇష్టం. బయట చాలా చల్లగా ఉంటది, చలికాలం. ఈ లోపల ఇలాంటి హీటర్స్ ఆన్ చేసి పెడతారు. అదే కాకుండా చాలా సైలెంట్ గా జర్నీ ఉంటది, ఎవరు కూడా మాట్లాడరు.